కావ్య వాళ్ళ బావ అయితే ఇలా అంటూ ఉంటాడు, బామ్మగారు నేను ఇక్కడ ఉండను, బయటకు వెళ్ళిపోతాను, హోటల్లో ఉంటాను అని అయితే అంటూ ఉంటాడు. ఏమైంది బాబు, ఏమైంది చెప్పు అని అంటే, కొందరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు బామ్మగారు, నేను వెళ్ళిపోతాను అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య కూడా, అవును బామ్మ వద్దులండి, మా బావ వెళ్ళిపోతాడు, హోటల్లో ఉంటాడులేండి, కొందరికి ఇక్కడ ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఉంటే బాగోదు కదా అని అయితే అంటూ ఉంటాడు. అమ్మయ్య దరిద్రం ఎంత వేగంగా వెళ్ళిపోద్దని అయితే నేను అనుకోలేదు అని అయితే రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. దానికి బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాజు నీకు ఇష్టం లేదా ఏంటా తను ఇక్కడ ఉండడం అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే ఏం మాట్లాడాక అలా చూస్తూ ఉంటాడు. ఇది వద్దండి, వద్దులే బామ్మగారు, అన్నయ్యకైతే ఇష్టం లేదు, ఆ వండమని అసలు నేను అనట్లేదు, అంటే అన్నయ్యకి ఇష్టం లేదనే కదా అని అయితే అంటూ ఉంటాడు. దానికి రాజు అయితే వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు, అయినా నేనేం చెప్పను అని అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. బామ్మ అయితే సరేలే బామ్మగారు, అన్నయ్య నేను వెళ్ళిపోతాను అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే మొహమాటంగా, వద్దులే ఉండు నెల రోజులు అంటే, సరేలే అని నెల ఉంటాను అని అయితే అంటూ ఉంటాడు. నెల కాకపోతే 2 నెలలు ఉండు, నాకేం అభ్యంతరం లేదు అని అయితే అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి కావ్య వాళ్ళ బావ అయితే, థ్యాంక్స్ అన్నయ్య ఒప్పుకున్నందుకు, ఇదే పనిగా కావ్యతో సిటీ మొత్తం చూడడానికి వెళ్తాను అని అంటాడు కావ్య వాళ్ళ బావ రాజుతో. దానికి రాజు అయితే, బాలే ఇరికించాడు నన్ను, వీడు ఎలాగైనా పెద్ద ముద్దురు అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు.